తెలంగాణలో 2-3 వస్తాయి అనుకుంటా, అక్కడైనా 2-3 వస్తాయి కర్ణాటకలో. మళ్ళీ వాటిట్లో వీళ్ళు చూసుకోవాలి కదా, ఇలా సొంత శక్తి. నేను అనేది రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ రంగాల వారీగా లేదంటే ఇంకొక క్రైటీరియా ద్వారా మాత్రమే ఇస్తుందా? వీళ్ళకిలాగా ఆర్థిక పరమైన నేతలకే కేటాయింపు ఉంటుంది? అట్లా కాదు అసలు. అదేందో వాళ్ళలో భలే విచిత్రమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే రాజమౌళి వాళ్ళ నాన్న వల్ల ఏమన్నా ఒరిగిందా, అందుకే అడుగుతున్నాను. ఏమన్నా ఒరిగిందా పార్టీకి? అసలు ఎందుకు తీసుకుందో కూడా తెలియదు. పోనీ ఏ రోజైనా బీజేపీ పనిచేస్తాడు ఆయన? అట్లాంటి కోటాలు కూడా పెట్టారు. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, అంబానీ వచ్చాడని పరిమళత్వానికి ఇచ్చారు. ఓకే, అక్కడ ఏంటి అనేది అర్థం అవుతుంది బిహైండ్ ద స్క్రీన్. అంటే ఇక్కడ క్రైటీరియా ఏంటి అనేది అదే అనేది. బీజేపీ వాస్తవంగా అప్పుడు ఇచ్చింది చూస్తే అమాయకత్వం, కానీ మొన్న ఇచ్చింది మాత్రం కరెక్ట్. పాకా సత్యనారాయణ అది ఓకే. రేపు పొద్దున ఎవరికి ఇస్తారో తెలియదు మనకి. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ లీడర్లకు అవకాశం దొరకకపోతే ఇక్కడ ఇస్తున్నారా, లేదా సౌత్ ఇండియాలో ఏ అన్నామలై లాంటి వాడుకో రాజ్యసభ ఇచ్చి అక్కడ పెట్టుకుంటారు, ఎందుకంటే తమిళనాడులో లేదు ఛాన్స్ కాబట్టి అన్నామలైని ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపిస్తారా? అట్లాంటివి ఏమన్నా ఉంటే ఉండాలి. ఈ వీడియో ఆదివారం ప్లే అవుతుంది కాబట్టి కాసేపట్లో బడ్జెట్ అన్నట్టుగా ఉంటది పరిస్థితి. గతానికి ఇప్పటికీ పోలికి ఈ బడ్జెట్ మీద చాలా హోప్స్ కనిపిస్తున్నాయి సార్. ప్రతిసారి అట్లా హోప్ అనేది మాట్లాడడం పేపర్ వాళ్ళ పరిభాష తప్పించేది లేదు. బడ్జెట్ కి సామాన్యుడికి సంబంధం లేదు. ఎందుకంటే సామాన్యుడికి సంబంధం లేదు, మిడిల్ క్లాస్ కు ఉంటది ఆంధ్ర బడ్జెట్ లో. అంటే ఓన్లీ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటే ఉంటాయి. అదేమి